అందరికీ నమస్కారం। ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది। ఎందుకంటే జనసేన పార్టీ ఆవిర్భావం నుండి పవన్ కళ్యాణ్ గారి అడుగులు అడుగేస్తూ పవన్ కళ్యాణ్ గారి మాటే శిరోధార్యంగా భావిస్తూ ఆయన అడుగు జాడల్లో మేము నడిచాం। 10 సంవత్సరాలుగా చాలాసార్లు అనుకున్నాం మేము అధికారం వచ్చింది, మేము ఏ రోజు కూడా స్వార్థానికి పనిచేయాల, నిస్వార్థంగా పనిచేసాం। ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి అవసరము। పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనో ఉప ముఖ్యమంత్రి అయితేనో ఆయన స్వార్థంగా ఆయన ఏదో డెవలప్ అవుతాను కాదు, ఆయన పదవికి వస్తే ఆయనకి పదవి వస్తే ఆయన ఒక ఉన్నత స్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడతాడు। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన భారతదేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దడాన్ని ఆకాంక్ష మాకున్నది। ఎందుకంటే ఆయన్ని క్షుణ్ణంగా మేము పరిశీలిస్తున్న వ్యక్తులం। ఆయన ఎప్పుడు కూడా స్వార్థానికి ఆలోచించే వ్యక్తి కాదు। ఎప్పుడు కూడా ఆయన కుటుంబాన్ని వదిలేసినా సరే మన ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగుండాలని ఒక అత్యున్నతమైన ఆశయం ఉన్న వ్యక్తి। అలాంటి వ్యక్తి యొక్క పార్టీలో మేము దేవుని నుండి స్టార్ట్ అయ్యాము, నిస్వార్థంగా పనిచేసాము, ఏ రోజు కూడా పదవులు కాయించలేదు। ఆయన్ని ఉన్నత స్థానంగా చూడాలనుకున్నాం, అది కూడా ఎందుకు, ఆంధ్ర రాష్ట్ర బాగు కోసం। మేము ఆ రోజు అనుకున్నాం పవన్ కళ్యాణ్ గారు పార్టీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే ఇలాంటి మంచి పదవిలోకి వస్తే ఆయన మేము చదువుకునే రోజుల్లో పాఠ్య పుస్తకాలు చదువుకోలేం। శ్రీకృష్ణదేవరాయల పరిపాలన ఇలా ఉండేది, శ్రీకృష్ణదేవరాయల పరిపాలన అలా ఉండేదని మేము చదువుకునే వాళ్ళం। ఈ రోజు శ్రీకృష్ణదేవరాయల యొక్క పరిపాలన ఆయన చూస్తామని మేము ఆ రోజు నమ్మాము, ఈరోజు చూస్తున్నాము। ఇదే ఉదాహరణ। కాబట్టి మేము ఆయన మంచి పదవి రావాలని, జనసేన పార్టీ అధికారం రావాలని చాలా కష్టపడ్డాము, అది నెరవేరింది। అదేవిధంగా ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకందరికీ కూడా ఆయన పదవులు ఇస్తున్నారు, అదే ఈరోజు నిదర్శనం। నేను చాలా దీని నుండి వచ్చాను, చాలా తక్కువ స్థాయిలో వచ్చాను, కానీ ఆయన మాకు చాలా గుర్తింపు ఇచ్చి పదవులు చాలా మంది అడుగుతుంటారు, పదవులకు డబ్బులు ఇవ్వాలి, పదవులు అమ్ముకుంటానని, అది చాలా తప్పు। ఈ రోజు పుంగనూరు నియోజకంలో జనసేన పార్టీ నియోజక ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి గారు కూటమి యొక్క నాయకులకి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళు ఏవైతే మా భాగస్వామ్యంలో మా పార్టీ ఏదైతే కోరుకుంటుందో దానికి అవకాశం ఇస్తున్నారు। అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారు మేము ఏదైతే ఎవరు కష్టపడ్డారు, ఎవరికి ఏ పదవి ఇవ్వాలని ఆయన క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎవరికి కష్టపడిన వారికి తగిన గుర్తింపిస్తున్నారు। అదేవిధంగా బీజేపీ పార్టీ నాయకత్వం కూడా మాకు చాలా సహకరిస్తుంది। మరీ ముఖ్యంగా మీకు ఒక విషయం తెలియజేస్తున్నాను, పుంగనూరు నియోజకవర్గంలో 6 మండల పార్టీ ప్రెసిడెంట్లు నాకు ఆ రోజు అడుగులు అడిగేస్తూ మేమందరం కూడా ఒక అన్నదమ్ముల్లాగా ఐకమత్యంగా ఉన్నటువంటి 6 మండల ప్రెసిడెంట్లు, మా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నాకు ఈ పదవి రావడానికి ప్రతి ఒక్కరు కూడా కారకులు। వీకందరికీ కూడా ఈరోజు మరీ ముఖ్యంగా మన కోలా సోమశేఖర్ గారు బెంగళూరు నుండి ఇక్కడికి వచ్చి మా తమ్ముడని నన్ను భావించి ఈ రోజు నాకు ఈ సత్కారం చేసినందుకు మన కోలా సోమశేఖర్ గారికి కూడా ఖచ్చితంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఖచ్చితంగా మాటిస్తున్నాం, ఈ రోజు ఏదైతే ఈ పదవి వచ్చిందో దీన్ని నేను బాధ్యతగా స్వీకరిస్తున్నాను। ఇది భయంతో పార్టీకి మంచి పేరు చేస్తూ రైతులకి సేవ చేస్తూ ఈ పదవి వల్ల మన పార్టీకి ఇంకా మంచి పేరు ఇచ్చే విధంగా నేను ఖచ్చితంగా పనిచేస్తాను, మాటిస్తున్నాను। అదేవిధంగా జనసేన పార్టీ బలోపేతం కోసం నేను ఖచ్చితంగా నిరంతరం మన చిన్న రాయల ద్వారా కానీ మన నవీన్ రాయలు, మన మునిశేఖరు, మన కుమారు, చాలా మునికృష్ణ చాలా మంది ఉన్నారు। ఇప్పుడు మన కోల సోమశేఖర్ గారు కూడా మన పార్టీలోకి దాదాపు 1 ఇయర్ అయింది వచ్చి, ఇంకా కొంతమంది కూడా ఆహ్వానిస్తాము। అందరూ ఉంటేనే ఐకమత్యం, అందరూ ఉంటేనే పార్టీ బలపడుతుంది। కాబట్టి మేము అందరం కూడా కలుపుకొని జనసేన పార్టీ పుంగనూరు నియోజకవర్గంలో మరింతగా బలోపేతం చేస్తాము। ప్రతి ఒక్కరికి కూడా మంచి కష్టపడిన ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా మంచి పదవులు వచ్చే విధంగా మా వంతు సహాయ సహకారాలు చేస్తూ మరొకసారి నాకు ఈ పదవి వచ్చేదానికి కారకులంటే మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పుంగనూరు నియోజక ఇన్ఛార్జ్ శ్రీ చల్లా రామచంద్రారెడ్డి గారికి, మా పుంగనూరు నియోజక జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, బీజేపీ పార్టీ కార్యకర్తలకు, నాయకులందరికీ కూడా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। జై హింద్, జై జనసేన। ఈరోజు నా శ్రేయభిలాషి, నాకు సహోదరుడు, తమ్ముళ్ళు లాంటి వాడు పగడాల రమణ గారికి ఈరోజు వచ్చిన పదవి చిన్న పదవే కాదు, అది ఈరోజు 6 మండలాల్లోనూ అతి పెద్ద మండలమైన పుంగనూరు నియోజకవర్గంలో అతి పెద్ద మండలమైన మండలానికి సింగిల్ విండో అధ్యక్షుడిగా ఇవ్వడం జరిగింది। దానికి మేమందరం జనసైనికులు అందరము చాలా సంతోషంగా, ఇది మాకు యాక్చువల్లీ ఒక పండుగ వాతావరణం।
ఈ నియోజకవర్గంలో ఈ 6 మండలాల్లో గత 30 సంవత్సరాల నుంచి జనసేన జెండా కోసం 15 సంవత్సరాల నుంచి జనసేన జెండా కోసము అహర్నిశలు కష్టపడిన నా సహోదరుడు పడవ రమణ గారికి ఈ పదవి రావడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు జనసైనికులకి పుంగనూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఇది పండుగ దినం. అదేవిధంగా జనసేనలో చిన్నా రాయల్ అండ్ పగడల రమణ ఇద్దరు కృష్ణార్జునులాగా ఈ నియోజకవర్గాన్ని ఇద్దరు లాక్కొని వస్తున్నారు. గత 14 సంవత్సరాల నుంచి ఒక పక్కన చిన్న ఒక పక్కన రమణ ఇద్దరు చాలా కష్టపడి మేము ఉంటాం జనసేన పార్టీ కోసమని ప్రతి మండలంలోనూ ప్రతి విలేజ్లోనూ వాళ్ళిద్దరూ వెళ్ళి 14 సంవత్సరాల నుంచి అనేక కేసులు వాళ్ళ మీద వేసుకున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. చాలా మంది పెద్దలు వాళ్ళని బెదిరించినా కూడా ఎదిరించి 14 సంవత్సరాలు పోరాడారు. ఇదే విధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా గతంలో మీరు నిర్ణయాలు నాకు వదిలేయండి, మిమ్మల్ని నేను చూసుకుంటాను అని చెప్పిన మాట ఈ రోజు సార్థకమైనది. ఎందుకంటే 14 సంవత్సరాల నుంచి కష్టపడిన వ్యక్తికి గుర్తించి ఆయన పార్టీలో కీలకమైన పదవి ఇవ్వటం అనేది చాలా ఆనందంగా ఉంది మాకు. అదేవిధంగా పార్టీలో ఉన్న నియోజకవర్గంలో ఉన్న ప్రతి జన సైనికుడు కూడా చిన్న లీడర్ కా నుంచి పెద్ద లీడర్ వరకు అందరూ ఆలోచించాల్సింది ఒకటే, మనం పదవుల కోసం పాకులాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర మనమేం చేయాల్సిన అవసరం లేదు. మనకు రావాల్సిన పదవులు మనకు ఆటోమేటిక్గా వస్తాయి. మీరు దయచేసి జనసేన కోసం పని చేయండి. ఈ రోజు ఉదాహరణకి పగడల రమణ ఎందుకంటే 6 మండలాల్లోనూ చిన్న మండలాలైన రొంపిచల మండలం కావచ్చు, పులిచల మండలం కావచ్చు, సదుము, సోమల, చౌడేపల్లి, పొంగునూరు ఈ 6 మండలాల్లోనూ అతి పెద్ద మండలమైన పొంగునూరు మండలంలో మనకు అవకాశం దక్కింది. సో రానున్న రోజుల్లో ఇలాంటి పదవులు జనసేన కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకి అది దక్కుతుంది. మేము వచ్చినాము, లేటుగా వచ్చినాము, ముందు వచ్చినామని లేకుండా సీనియారిటీ ప్రకారంగా ప్రతి ఒక్కరికి ఈ పదవులు దక్కుతాయి. సో అందరూ కలిసి దయచేసి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి నేను పుంగనూరు నియోజకవర్గం తరఫున కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంకా ఫ్యూచర్లో చాలా పదవులు చాలా మందికి మన జనసేనకు సంబంధించిన ప్రతి మండలంలోనూ పదవులు వస్తాయి. ఎవరు నిరాశపడద్దండి. ఎందుకంటే పగలరన్నాకి ఇచ్చినారు, మాకు ఇవ్వటం లేదు, మేము సీనియర్ ఉన్నామని చెప్పిందే వాళ్ళ అర్హత తగ్గట్టుగా వాళ్ళకి పదవులు పవన్ కళ్యాణ్ గారు ఇస్తారు. సో మనం పదవుల గురించి ఆలోచించిన అవసరం లేదు. మీరు ఆలోచించాల్సింది ఒకటే, జనసేనని ఎలా బలోపేతం చేయాలి, జనసేన కోసం ఎలా కమిట్మెంట్గా పనిచేయాలి అనేదే మనకు ముఖ్యం. అది ఒక్కటి ఆలోచించండి. పదవులు అనేది మీ డోర్ స్టెప్కి వస్తాయి. అది సీనియారిటీ ప్రకారం అనేది ఇస్తున్నాడు. సో మనం జనసేన కోసం పనిచేయాలి. మరొక్కసారి నా తమ్ముడు చిన్నారాయలకి, నా సహోదరుడు పగల రమణకి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ నియోజకవర్గంలో కృష్ణార్జునులాగా పనిచేశారు. వాళ్ళకు తోడుగా మేము వచ్చినాము ఈరోజు. సో ఇంకటి నుంచి జనసేన జెండాని ప్రతి మండలంలోనూ ప్రతి ఊర్లోనూ రెపరెపలాడిస్తామని చెప్పి మీకు మాటిస్తూ మీ కొలా సోమశేఖర్. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీకి ముఖ్యంగా ఇది ఒక శుభదినంగా మేము భావిస్తున్నాము. నియోజకవర్గంలో 2014 నుంచి ప్రతి ఒక్క కార్యకర్త కూడా పవన్ కళ్యాణ్ అభిమాన స్థాయి దగ్గర నుంచి ఈరోజు ప్రజలకు ఒక మంచి చేసే కార్యక్రమాల వరకు జనసేన బాటలో నడుస్తున్నారు. ఆ ప్రక్రియలో భాగంగా పార్టీ పుట్టప్పటి నుంచి మాకంటూ శ్రేయోభిలాషిగా పార్టీకి అండదండలుగా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్న మా పగడాల రమణన్న గారికి ఈరోజు ఒక ఉన్నతమైన స్థానం కల్పించిన శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి పుంగనూరు నియోజకవర్గ జనసేన తరఫున మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలానే ఆంధ్రప్రదేశ్లో కూటమిలో కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా ఉన్నతమైన స్థానం కల్పించే విధంగా పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో ప్రతి ఒక్కరు ఉన్నారు. దానికి ఉదాహరణ ఈరోజు పుంగనూరు నియోజకవర్గం అని పదే ఎందుకు చెప్తున్నానంటే, గత ప్రభుత్వంలో మాకు అనేక బాధలు, అనేక ఒడిదడులు ముందెళ్ళి మేము పార్టీ కోసం కష్టపడిన వ్యక్తుల్లో ఒకరు మా పగడాల రమణన్న గారు. వారికి పార్టీ గుర్తించి ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో మేజర్ మండలమైన పుంగనూరు మండల సింగిల్ విండో చైర్మన్గా బాధ్యతలు స్వీకరించుకున్న సందర్భంగా ఈరోజు తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి తరఫున, ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా రమణన్న గారికి హృదయపూర్వక
శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి అనేక పదవులు మరిన్ని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి అలానే ఎన్డీఏ కూటమి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వం ఈరోజు పొంగునూరులో మాకు మా అన్న కొడుకు పగడాల రమణకి సింగిల్ విండో అధ్యక్షుడిగా ఇవ్వడంతో మాకెంతో కూటమి ప్రభుత్వంలో చాలా ఆనందకరమైన విషయము. అది పైగా 1 సంవత్సరం అయింది అధికారం వచ్చి. ఇప్పుడిప్పుడు కూటమి ప్రభుత్వం నామినేట్ పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఫస్ట్ టైం పగడాల రమణకి మా అబ్బాయికి ఇవ్వడము మాకెంతో ఆనందకరము, శుభకార్యము. ఈ యొక్క మంచి మనిషి మా పగడాల రమణ పార్టీలో 15 సంవత్సరాలుగా పార్టీ కోసం ఎంతో కష్టపడి కార్యకర్తలు కానీ నాయకుల్లో కానీ ఒక పార్టీ తరఫున మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి. అతన్ని గుర్తించి ఈరోజు పొంగునూరు నియోజకవర్గంలో పొంగునూరు మండలంలో సింగిల్ విండో అధ్యక్షుడిగా ఇవ్వడము మాకంతా కూడా చాలా ఆనందకరము. దీనంతా కూడా మేము అందరూ కూడా ఈరోజు ఆయనకు సన్మానించి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు కూడా మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్. జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి తరఫున రమణ గారికి సన్మానం చేయడం జరిగింది. జై హింద్, జై భారత్. I would like to thank our AP CM చంద్రబాబు నాయుడు గారు అండ్ ఆల్సో మన డిప్యూటీ సీఎం అయిన మా గురువు అయిన మన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు సర్వీస్ చేయడం కాదు, అది రూలింగ్ లేనప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా కష్టపడి లాస్ట్ 10 years నుంచి మన ఆల్మోస్ట్ పొంగునూరులో 19 మండలాలు ఉన్నాయి. వీటన్నిటిలోనూ బాగా తిరిగి ప్రతి గ్రౌండ్ లెవెల్లో కూడా వర్క్ చేసిన క్యాండిడేట్ని రికగ్నైజ్ చేసి జనసేన తరఫున మన పగడాల రమణ గారికి సింగిల్ విండో అనౌన్స్ చేయడం జరిగింది. సో వీటన్నిటి తరఫున కూటమి తరఫున మా అందరూ బీజేపీ, టీడీపీ అండ్ ఆల్సో జనసేన తరఫున మై హార్ట్ఫుల్ విషెస్ టు హిమ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.